నమస్తే. ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాల్లోని ఒక మంత్రం గురించి ఈరోజు చర్చిద్దాము. అది ఈ స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాల్లో 6వది. ఇది ఋగ్వేదంలోని 10వ కాండంలోని 121 అధ్యాయంలోని 10వ మంత్రం. ఆ మంత్రం ఏంటంటే, ఓం ప్రజాపతేనత్యదేతానన్యో విశ్వాభూతాని పరితా బభూవ యత్కామాస్తే జుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరయీనాం. ఈ మంత్రము ఏం చెప్తుందంటే, ఓం ప్రజాపతే నత్వదేత నా త్వదేతన్యన్యో విశ్వజాతాని పరితా బభూవ యత్కామాస్తే జూమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరయీనాం. ప్రజాపతే అంటే ప్రజలకు పతి, అంటే సమస్త ప్రజానికము. అంటే ఒక మనుష్య జాతే లేదు ఈ జగత్తు లోపల. అనేక రకాలైన జీవజాతులు ఉన్నాయి. అన్ని జాతులకు పతి అంటే అధిపతి ఎవరు? ఈశ్వరుడు. అందుకే అతన్ని జీవేశ్వరుడు అంటారు. జీవులన్నిటికీ అతడే ఈశ్వరుడు, నాయకుడు. అతడే ఐశ్వర్యప్రదాత, అన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చేది అతడే. అందుకే అతని పేరు ప్రజాపతి. తత్ నీకంటే అంటే ఈశ్వరుని కంటే, తత్ అంటే ఈశ్వరుని కంటే, అన్యః ఇతరులు, తాయేతాని అయి జాతాని ఉత్పన్నమైన పదార్థములను నా పరిబభూవ అంటే వశము చేసుకోలేరు. అంటే ఈ తయారైన అంటే ఈ జగత్తు కార్యపదార్థం అంటే ఉత్పత్తి అయినది. అంటే సత్వరజోతమో కణముల నుంచి ఈ జగత్తు యొక్క కార్యం ఏర్పడింది. ఈ కార్యము ఉత్పత్తి అయిన పదార్థమును వశములో ఉంచుకునడము ఒక ఈశ్వరునికే సాధ్యమవుతుంది. వేరే వాళ్ళు ఈ జగత్తును వశములో ఉంచుకోలేరు. అంటే ఈ జగత్తు యొక్క అతని ఆధీనంలోనే ఉంది, ఆ ఈశ్వరుని యొక్క ఆధీనంలోనే ఉంది. అతడు సకల ఐశ్వర్యప్రదాత, సమస్త జగతుత్పాదకుడు. ఈ సమస్త జగత్తును అంటే ఉత్పాదన చేసి దానిని ధరించి తన వశమందు ఉంచుకున్నవాడు. యత్ కామః మేము ఏ కోరికలతోనైతే తే జుహుమః అంటే నిన్ను భజింతుమో, పూజింతుమో, ప్రార్థింతుమో, తన్నో అస్తు అవి మాకు సిద్ధించుగాక. వయం మేము, రయీనాం ధనములకు, పతయః అంటే స్వాములము, శ్యామ అగుదుముగాక. అంటే ఈశ్వరుని మనం ఏం ప్రార్థిస్తున్నామంటే, ఓ సమస్త జగత్తునకు పతి అయిన, ఓ ప్రజాపతి అయిన ఈశ్వర, మేము అంటే ఈ సమస్త జగత్తుకు నీవు ఉత్పాదకుడవు, ధరించి ఉన్నవాడవు, నీ వశమందు ఉంచుకున్నవాడవు. ఇంకెవరు కూడా దీన్ని ఉత్పత్తి చేయలేదు, ధరించి లేరు, వాళ్ళ వశంలో ఉంచుకోలేరు, వాళ్ళ వశంలోకి తెచ్చుకోలేరు. మా కోరికలన్నీ తీర్చుము. అంటే ఏ కోరికతోనైతే మేము పూజిస్తున్నామో ఆ కోరికలు మాకు ప్రాప్తింపజేయము, సిద్ధింపజేయము. అంటే మేము ఇప్పుడే మేము ధనములకు అంటే సమస్త ఐశ్వర్యాలకు స్వాములం అగుతుగాక, అంటే యజమానులం అగుతుగాక. సమస్త ఐశ్వర్యాలకు మేము యజమానులం అగుతుగాక. అంటే సమస్త ఐశ్వర్యాలు మా ఆధీనంలో ఉండుగాక. అంటే మేము ఏది కోరుకుంటే అది లభించుగాక నీ దయ వల్ల. ఎందుకంటే ఈ సమస్త ఐశ్వర్యానికి ఈశ్వరుడే అధిపతి, అతడే యజమాని. అతడి వల్లనే మనం ఏదైనా పొందగలము. అతని యొక్క సహాయ సహకారాలుంటే
మనం పొందందంటూ ఏది లేదు ఈ ప్రపంచం లోపల. ఎందుకంటే సమస్త జగత్ ఉత్పాదకుడు అతడే, ధరించిన వాడు అతడే, సమస్త జగత్తును వశములో ఉంచుకున్నవాడు కూడా అతడే కనుక అతన్నే మనం ప్రార్థించాలి. ఆ ప్రార్థన అంటే ఏదైనా ఈశ్వరుని ప్రార్థించే విధానం లోపల మన పురుషార్థం కూడా ఉంది. ఊరికే ప్రార్థించి ఊరుకుంటే సరిపోదు. ప్రార్థన పురుషార్థం అంటే ప్రార్థన ప్లస్ పురుషార్థము కలిస్తేనే ఫలం వస్తుంది. కేవలం ప్రార్థన చేస్తే రాదు. కానీ ప్రార్థన చేయకుంటే లక్ష్యం ఏంటో తెలియదు, ఎలా సాధించాలో తెలియదు, ఈశ్వరుని యొక్క సహాయము లభించదు, మన లోపల కూడా జ్ఞానం ఉదయించదు. అంటే ఏదైనా మనం సాధించాలంటే మనకు శక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఈ శక్తి జ్ఞానము కూడా జాగృతి కావాలంటే ఈశ్వరుని సహాయం అవసరం ఉంటుంది, ఈశ్వరుని దయ అవసరం ఉంటుంది, ఈశ్వరుని యొక్క కృపాదృష్టి అవసరం ఉంటుంది. అంటే ఈశ్వరుని యొక్క దయ మనపై ఉండాలంటే మనం సద్బుద్ధి కలిగి ఉండాలి, అంటే మంచి పనులు చేస్తుండాలి. ఈశ్వరుడు న్యాయకారి. అంటే మనం పూజించి మనము అతని ఆజ్ఞకు అనుకూలంగా లేమనుకోండి, మన ప్రార్థన నెరవేరదు. అంటే ప్రకర్ష రూపంగా అర్థించడము ప్రార్థన అంటే. ప్రకర్ష రూపంగా అర్థించడము ఎప్పుడు సఫలం అవుతుందంటే మనము ధర్మయుక్తమైన ప్రయత్నం చేసినప్పుడు, ధర్మయుక్తమైన పురుషార్థం చేసినప్పుడు. ధర్మయుక్తమైన అంటే జ్ఞానయుక్తమైన, అంటే వేదయుక్తమైన, అంటే ఈశ్వరునికి అనుకూలంగా, ఈశ్వరుడి ఆజ్ఞకు అనుకూలంగా మనము కర్మలు చేసినప్పుడు మన కోరికల్ని ఈశ్వరుడు నెరవేరుస్తాడు. అంటే చాలామందికి అనిపిస్తుంది కావచ్చు, ప్రార్థన చేయడం ద్వారా ఈశ్వరుడు మనకు ఎలా సహకరిస్తాడు, ఈశ్వరుడు న్యాయకారి కదా అంటే ఈశ్వరుడు న్యాయకారే. ఈశ్వరుడు దయాళువు కూడా. న్యాయకారి అంటే మనము ఎంత కష్టపడితే అంత ఫలాన్ని ఇస్తాడు. ఇక దయాళువు అంటే మన కోరికలను తీర్చుతాడు. అంటే మనము కష్టపడితే సరిపోదు, ఈశ్వరుని ప్రార్థించడం ద్వారా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది సిద్ధిస్తుంది. మనం పుణ్యకర్మలు చేయాలి. పుణ్యకర్మలు చేయడం లోపల ప్రార్థన అడ్డు కాదు. ప్రార్థన వల్ల పుణ్యకర్మలు చేసే బుద్ధి కూడా మనకు లభిస్తుంది. అంటే మంచి కర్మలు చేయాలన్నా మనకు సద్బుద్ధి ఉండాలి. సద్బుద్ధి లేనిదే మంచి కర్మలు చేయలేము. మంచి కర్మలు మనం చేయాలంటే ఈశ్వరుని ప్రార్థించాలి. ఈశ్వరుని ప్రార్థించడం ద్వారా మొదలు మనకు మంచి బుద్ధి లభిస్తుంది. ఆ మంచి బుద్ధి వల్ల మనము పురుషార్థాన్ని బాగు చేయగలము, మన బుద్ధిని శుద్ధి చేసుకోగలము. బుద్ధి జ్ఞానైన శుద్ధితి. బుద్ధి అనేది జ్ఞానం ద్వారా శుద్ధి అవుతుంది. అంటే బుద్ధిని ఈ వేద జ్ఞానము పెంచుతుంది, శుద్ధి చేస్తుంది. వృద్ధి శుద్ధి రెండు కూడా జ్ఞానం ద్వారానే అవుతాయి బుద్ధికి. బుద్ధి చాలా ముఖ్యమైనది. బుద్ధింతు సారథిం విద్ధి. బుద్ధి అనేది సారథి. ఈ శరీరం అనే వాహనాన్ని నడిపే డ్రైవర్ మన బుద్ధి. ఆ బుద్ధి శుద్ధిగా ఉండాలంటే, చక్కగా మన శరీరాన్ని నడపాలంటే, ఈ ఆత్మ అనే ప్రయాణికుణ్ణి భోగాపవర్గములు సాధింపజేయాలంటే బుద్ధి జ్ఞానైన శుద్ధితి. బుద్ధిని జ్ఞానంతో నింపాలి. బుద్ధిని జ్ఞానంతో నింపాలంటే అది వేదమంత్రాల ప్రార్థనలోనే ఉంది. బుద్ధిని పెంచే విధానము వేదమంత్రాల ప్రార్థనలో ఉంది. అంటే వేదమంత్రాల ద్వారా మనం ప్రార్థించినప్పుడు మన బుద్ధి లోపల శుద్ధి వస్తుంది. ఎందుకంటే ప్రతి వేదమంత్రము కూడా ఆలోచనయుక్తమైంది కనుక, జ్ఞానయుక్తమైంది కనుక, ప్రతి మంత్రంలోని ప్రతి శబ్దము కూడా బుద్ధిపూర్వకం కనుక, బుద్ధిపూర్వకం అంటే జ్ఞానయుక్తము కనుక, వేదో అఖిలో ధర్మమూలం, ప్రతి పదము కూడా ధర్మం గురించి చెప్తుంది కనుక, నా కర్మే ఉభయ దర్శనాత్ అంటే ధర్మము గురించే కాదు స్వరూపం గురించి కూడా చెప్తుంది కనుక, మనము ఏదైనా సాధించడానికి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. అంటే ఒక వేదమంత్రం యొక్క అర్థము అంటే మనం ప్రార్థన ద్వారా అర్థం చేసుకుంటే, అంటే వేదమంత్రములో ఉన్న అర్థము అది మన లోపల జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. అంటే వేదమంత్రాల ద్వారా మనం ప్రార్థన చేయడం ద్వారా మన లోపల జ్ఞానోదయం కలుగుతుంది, మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం ద్వారా మనము దుష్ట కార్యములను వదిలించి సత్కార్యములు చేస్తాము. అంటే సత్కార్యములు చేయడం ద్వారా ఈశ్వరుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అంటే సత్కార్యములు చేయడము మనము మరవకూడదు, సత్కార్యాలే చేస్తుండాలి. సత్కార్యాలు చేస్తూ ప్రార్థిస్తుండాలి. ప్రార్థన మొదలు సద్బుద్ధి కోసం,
ఆ తర్వాత మనం ఏదైతే సత్కార్యాలు చేస్తున్నామో దానికి తగ్గ ఫలం రావాలని తర్వాత ప్రార్థన. అంటే ప్రార్థన వల్ల బుద్ధి వస్తుంది, ప్రార్థన వల్ల మనకు సంకల్పం ఏర్పడుతుంది, ప్రార్థన వల్ల సంకల్ప సిద్ధి ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. అంతేకాకుండా ఈశ్వరుని సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ ప్రకృతి సమాజం కూడా మనకు సహకరిస్తుంది. మనము సరి అయిన మార్గంలో ప్రయత్నం చేస్తే ఈశ్వరుడు ధర్మంతో కూడిన పురుషార్థం చేసే జీవులను ఏది కోరుకుంటే అది ఇచ్చి సంతోషపెడతాడు. కనుక మనము ధర్మంతో కూడిన పురుషార్థం చేయాలంటే వేదాన్ని ఆశ్రయించాలి. ఆ వేద మంత్రాల ద్వారా ఈశ్వరుని ప్రార్థించాలి.